రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. నవంబర్ నెల చివరి వారంలో పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్పిఆర్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ వింగ్ వాళ్ళ యొక్క సైన్యానికి ఒక ప్రచార విభాగం ఉంటుంది. ఆ ప్రచార విభాగము ఒక వీడియో క్లిప్ని జారీ చేసింది సోషల్ మీడియాలో. ఐఎస్పిఆర్ జారీ చేసినటువంటి వీడియో క్లిప్ ఏదైతే ఉందో ఆ క్లిప్లో ఒక యుద్ధ నౌక సముద్ర మధ్యంలో నుంచి ఒక మిసైల్ని సంధించింది. ఆ మిసైల్, ఆ క్షిపణి శరవేగంతో వెళ్ళి స్థిరంగా ఉన్నటువంటి ఒక టార్గెట్ని కొట్టి దాన్ని భగ్గుమనిపించేసింది. ఢామ్మని పేలినటువంటి విజువల్స్ మనకి కనిపించాయి. దీన్ని బట్టి చూస్తే ఒక యాంటీ షిప్ బ్యాలిస్టిక్ మిసైల్, సముద్రంలో ఉన్నటువంటి శత్రు యుద్ధ నౌకలను టార్గెట్ చేసేటటువంటి మిసైల్ని పాకిస్తాన్ చాలా సఫలతాపూర్వకంగా ప్రయోగించినట్టు ఐఎస్పిఆర్ చెప్పింది. ఐఎస్పిఆర్ చెప్పినటువంటి కొద్ది క్షణాలకే పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యంతో ముడిపడ్డటువంటి, సైన్యానికి చెంచాలుగా ఉన్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అవి దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఒక యాంటీ షిప్ బ్యాలిస్టిక్ మిసైల్ని చాలా విజయవంతంగా ప్రయోగించడం జరిగిందని చెప్పడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ చెప్తూ ఉండేటప్పటికీ వీళ్ళు ఒక రకంగా హడావిడి జరగడం మొదలుపెట్టింది సోషల్ మీడియాలో. ఇది 800 కిలోమీటర్ల రేంజ్కి హిట్ కలదని ఒక సోషల్ మీడియా, పాకిస్తానీ సోషల్ మీడియా హ్యాండిల్ అంటే, ఇంకొక హ్యాండిల్ లేదు ఇది ఏకంగా ఐఎన్ఎస్ విక్రాంత్నే దెబ్బతీయగలదు, అంత సామర్థ్యం కలిగింది అని చెప్పేసి ప్రచారం చేయటం మొదలుపెట్టింది. వాస్తవానికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ ఒరిజినల్ క్లిప్ ఏదైతే ఉందో ఈ క్లిప్పుని చూసి అధ్యయనం చేస్తున్నటువంటి ప్రపంచంలోని నౌకాదళము, నౌకాయుద్ధము, అదేవిధంగా క్షిపణులు, యుద్ధ విన్యాసాలని అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం సందేహం వచ్చింది. ఎందుకంటే ఇటువంటి ప్రయోగాలు చేసినటువంటి మరుక్షణము దాని టెక్నికల్ డీటెయిల్స్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఆ టెక్నికల్ డీటెయిల్స్ ఆధారంగా వివిధ సైనిక వర్గాలు, ప్రపంచంలోని వివిధ సైనిక వర్గాలు ఇది నిజంగా ఎంత రేంజ్, దీని యొక్క టార్గెట్ ఏమిటి, ఇది ఏ రకంగా పనిచేస్తుంది, దానికి సంబంధించినటువంటి విశ్లేషణలు చేసుకుంటారు. ఈ టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర ఉందా అసలు, లేకపోతే పాకిస్తాన్కి ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇటువంటి అనేక ప్రశ్నల్ని అధ్యయనం చేయడానికి వీలుంటుంది. పాకిస్తానీ సోషల్ మీడియా హ్యాండిల్, ఆర్మీ సోషల్ మీడియా హ్యాండిల్ అయినటువంటి ఐఎస్పిఆర్ ఎలాంటి టెక్నికల్ డేటాను, వివరాలను ఇవ్వలేదు. అంతేకాకుండా ఏ యుద్ధ నౌక నుంచి ఈ మిసైల్ని సంధించారో, ఈ క్షిపణిని సంధించారో ఆ యుద్ధ నౌక పేరు కూడా బయట పెట్టలేదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఎన్ని యుద్ధ నౌకలు ఉన్నాయి, ఏమిటి, ఇదంతా కూడాను బహిరంగ రహస్యం. పాకిస్తాన్ యొక్క నేవీ చాలా బలహీనమైనది. కేవలము కరాచీ, పాస్ని ఇట్లాంటి ఒకటి, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో గ్వాదర్, ఇట్లా 1, 2, 3 రేవులు మాత్రమే ఉన్నాయి. వాళ్ళ కోస్ట్ లైన్ తక్కువ, వాళ్ళ యుద్ధానికి సంబంధించిన బేస్ ఏదైతే ఉందో అదంతా కూడాను కరాచీ. కాబట్టి పాకిస్తాన్ ఏ పడవ నుంచి, యుద్ధ నౌక నుంచి ఈ దాడి చేసిందన్నటువంటి వివరాలు కూడా లేవు. అదేవిధంగా పాకిస్తాన్ క్లెయిమ్ చేయని వాటిని కూడా పాకిస్తానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రచారం చేయటం మొదలుపెట్టాయి. దీంతో చాలామందికి సందేహం వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర సముద్రంలో పని చేయగలిగేటటువంటి యుద్ధ నౌకల లభ్యత చాలా తక్కువ. దాని దగ్గర చాలా తక్కువ యుద్ధ నౌకలు ఉన్నాయి. రెండవది, ఉన్నటువంటి యుద్ధ నౌకల యొక్క మెయింటెనెన్స్కి పరమైనటువంటి, నిర్వహణ పరమైనటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. మూడవది, నేవీని ఆధునికీకరించే విషయంలో కూడాను పాకిస్తాన్ నిధుల్ని కేటాయించలేకపోతుంది. కాబట్టి మోడర్నైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవి కాకుండా అసలు పాకిస్తానీ నేవీలో ఉన్నటువంటి యుద్ధ నౌకల యొక్క రెడీనెస్, వాటి సిద్ధత, యుద్ధానికి ఎంత సిద్ధంగా ఉన్నాయన్నటువంటి విషయంలో కూడా అనేక సందేహాలు ఉన్నాయి. ప్రొపల్షన్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ మించి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి సబ్మెరీన్స్, జలాంతర్గాములు, వీటికి సంబంధించి కూడా చాలా ప్రశ్న చిహ్నాలు ఉన్నాయి. నేవీ, పాకిస్తాన్ యొక్క నేవీ యొక్క మోడర్నైజేషన్, ఆధునికీకరణ జరగలేదు చాలా కాలంగా. దానికి నిధుల కేటాయింపు కూడా జరగటం లేదు. అనేక సమస్యలు ఉన్నాయి. అలాంటి పాకిస్తాన్
యాంటీ షిప్ బ్యాలిస్టిక్ మిసైల్ని ఎలాగ ప్రయోగించింది అన్నటువంటి సందేహం వచ్చింది. ఎందుకంటే గతంలో పాకిస్తాన్ ఇప్పటి వరకు ప్రయోగించింది స్మాష్ P-282 అనేటటువంటి సబ్మెరీన్ని ఒక క్షిపణిని ప్రయోగించింది. అది కూడాను ఒక యుద్ధ నౌక నుంచి ప్రయోగించింది. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ డేటా కానీ మిగతా ఆపరేషనల్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. దాని రేంజ్ కేవలము 290 నుంచి 350 కిలోమీటర్లు. అంటే అక్కడి నుంచి కొడితే బొంబాయి దాకా కూడా రాదు. వీళ్ళు 800 కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి యాంటీ షిప్ బ్యాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించారంటే దాని టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వడం లేదేంటి అని చెప్పి యుద్ధ నౌకల విశ్లేషకులందరూ కూడా మన దేశంలోనూ బయట కూడా అధ్యయనం చేయటం మొదలు పెడితే నెమ్మదిగా అసలు విషయం బయటపడింది. అదేంటంటే పాకిస్తాన్లో ISPR ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వింగ్ని డెవలప్ చేసింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వింగ్ తయారు చేసినటువంటి డీప్ ఫేక్ ఇది. డీప్ ఫేక్ అంటే నిజంలాగా కనిపించేటటువంటి భ్రాంతి, ఇది మాయ. అసలు వాస్తవానికి అలాంటి యుద్ధ నౌక లేదు, అలాంటి క్షిపణిని పాకిస్తాన్ డెవలప్ చేయలేదు. చైనాతో ఉన్నటువంటి సహకారంతో కూడా ఈ రకమైనటువంటి యాంటీషిప్ బ్యాలిస్టిక్ మిసైల్స్ డెవలప్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ని పాకిస్తాన్ దగ్గర లేదు. అయినప్పటికీ కూడాను ఈ క్లిప్ను రిలీజ్ చేశారు. ఇది వాస్తవానికి AI ద్వారా క్రియేట్ చేసినటువంటి ఒక డీప్ ఫేక్. సో ఆ తరువాత విశ్లేషకులు దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేవీ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పి కాస్త ఆట పట్టించడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తరువాత తన దగ్గర ఏదో ఉంది, తాను ఏదో చెయ్యగలను, తను ఏదో చేస్తున్నట్టుగా ప్రపంచాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందా లేకపోతే తన ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందా అర్థం కావటం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న యుద్ధ రంగాల నిపుణులకి ఎక్కువ కాలం పట్టదు ఇటువంటి డీప్ ఫేక్ల్ని ఐడెంటిఫై చేయడానికి, గుర్తించడానికి. షిప్ యొక్క డీటెయిల్ లేదు, మిసైల్ యొక్క టెక్నికల్ డేటా లేదు. కాబట్టి ఇదంతా అబద్ధం అన్నది, ఎక్కడ ప్రయోగించినట్టుగా ఎటువంటి శాటిలైట్ ఇమేజరీ లేదు. అయినప్పటికీ ఇది రిలీజ్ అయింది. దీని అర్థం ఏంటంటే, పైగాను దీనికి సంబంధించిన ఈ క్లిప్ అంతా కూడాను అంత డార్క్నెస్ లోపల ఏదో చీకట్లో చేసినట్టుగా సిలౌట్స్ మాత్రమే, అంటే కేవలం ఛాయలు మాత్రమే కనిపించేటట్టుగా ఈ వీడియోని రిలీజ్ చేశారు. కాబట్టి ఇది డీప్ ఫేక్. ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత మేము సిద్ధంగా ఉన్నామని భారత్ని నమ్మించే ప్రయత్నం చేసేందుకా లేకపోతే పాకిస్తానీ ప్రజలను మేము యుద్ధం చేయగలమని నమ్మించేందుకా తెలియదు. కానీ పాకిస్తాన్ ఇది రిలీజ్ చేసింది. రిలీజ్ చేసి అభాసు పాలైంది. ఎందుకంటే ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో పూర్తిగా పాకిస్తాన్ నేవీని దాదాపుగా బ్లాక్ చేసినంత పని చేశారు. పాకిస్తాన్ నేవల్ బేస్కి దాడి చేయడానికి మన నేవీ సిద్ధంగా ఉండేటప్పటికీ పాకిస్తాన్ గజగజలాడి తన యుద్ధ నౌకల్ని తీసుకెళ్ళి కమర్షియల్ విమానాల మధ్య దాచిందని చెప్పి కూడా వార్తలు వచ్చింది. ఎందుకంటే కమర్షియల్ నౌకలపైన దాడి చేయటం అనేది యుద్ధ నియమాలకి విరుద్ధం. కాబట్టి ఆ డాక్స్కి దీన్ని తీసుకెళ్ళి వీటిని దాచింది అని చెప్పి కూడా అప్పట్లో వార్తలు వచ్చినాయి. అలాంటి నేవీ ఇలాంటి 800 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు INS విక్రాంత్ని ధ్వంసం చేసేది ఎలా తయారు చేయగలుగుతుంది? కానీ పాకిస్తాన్ ప్రచార యుద్ధంలో ఆరితేరింది. అబద్ధాలను నిజాలుగా నమ్మించేటటువంటి ప్రయత్నంలో ఆరితేరింది. అద్భుతంగా ఇప్పటికీ పాకిస్తాన్ లెక్క ప్రకారం భారతదేశానికి చెందినటువంటి సుఖోయిలు, రఫైల్స్ ఇవన్నీ కూడాను ధ్వంసమైపోయినట్టుగా చెప్తోంది. వాస్తవం ఏంటంటే పాకిస్తాన్ ఎటువంటి పరీక్ష నిర్వహించలేదు, ఎలాంటి మిసైల్ని తయారు చేయలేదు, ఎటువంటి ప్రయోగము జరగలేదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని రిలీజ్ చేయటం జరిగింది. ఇది కేవలము ఒక మాయా యుద్ధం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.